ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కన ఉన్న వాళ్ళకు కూడా మీరు వందనాలు చెప్పండి అమ్మా. మీ పక్కన ఉన్న వాళ్ళకి నవ్వుతూ చెప్పండి. నవ్వుతూ చెప్పటం అది ఆరోగ్యకరం, అది నవ్వటం ఎంతైనా సరే ఆరోగ్యదాయకం అని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి నవ్వటం ఒక భాగ్యం, నవ్వకపోవటం ఒక ఏంటంటే ఒక రోగం అని మరి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు. ఏదైనా సరే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా కొద్ది నిమిషాలు మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అందరూ కూడా హెజ్కేలు రాసినటువంటి ప్రవక్త అయినటువంటి హెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథంలో 36వ అధ్యాయాన్ని మనందరం తీసినట్లయితే హెజ్కేలు గారు రాసినటువంటి గ్రంథంలో 36వ అధ్యాయాన్ని 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందామండి. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలండి, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా యేసయ్య, అయా ఈ దినమందు మేమందరము కూడా ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా గడిచిన నెలంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీ కృప ద్వారా నీ దయ ద్వారా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నాయన ఈ యొక్క ఆదివారం కూడా నాయన ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానించుకొని చూడగా మీరే ప్రభువా నీ సహాయము మా అందరికీ కూడా మీరు కలిగించమని, ఈ వాక్య భాగం ద్వారా మీరే నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి ఆ యొక్క మాట ఏంటయ్యా అంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెజ్కేలు ప్రవక్త ద్వారా ఆయన బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఒక నూతనమైనటువంటి స్వభావము ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండాలి. ఎలాంటి స్వభావం ఉండాలండి? నూతనమైనటువంటి స్వభావం ఉండాలి. మారు మనసుకి తగినటువంటి స్వభావము మనందరిలో కూడా కనిపించాలి. అర్థమవుతుందండి? మరి అది జరగాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందయ్యా అంటే, ముందు దేవుడు చెప్తున్నటువంటి మాట, నూతన హృదయాన్ని నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేసేదను. మనలో ఎప్పుడైతే దేవుడి యొక్క రక్షణలో మనము ముందుకు కొనసాగుతున్నామో, బాప్తిసం తీసుకొని దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క బిడ్డగా మనము కొనసాగుతున్నప్పుడు మనలో మన యొక్క స్వభావము ఎలా ఉండాలయ్యా అంటే, నూతన స్వభావంగా మనం కనిపించాలి. అర్థమవుతుందండి? నూతన స్వభావంగా మనం కనిపించాలి. నూతనమైనటువంటి ఆలోచనలతో మనం ఉండాలి. నూతనమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో మార్పు రావాలి. అదే మారు మనసు. అర్థమవుతుందండి? నువ్వు ఎలాగైతే బాప్తిసం తీసుకోకముందు నువ్వు జీవించావో,
నువ్వు ఎలాగైతే బాప్తిస్మం తీసుకోకముందు నీ యొక్క జీవితం అనేది ఉందో అట్టి విధంగా కాకుండా బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ హృదయము సంపూర్తిగా మార్చబడాలి. అర్థమవుతుందండి? నీ హృదయము సంపూర్తిగా మార్చబడాలి. నీ హృదయము సంపూర్తిగా మార్చబడిందయ్యా అంటే దానికి అర్థం ఏంటయ్యా అంటే నీ ప్రవర్తన మార్చబడాలి. ఏంటండి? నీ ప్రవర్తన మార్చబడాలి. నీ ప్రవర్తన మార్చబడటం అంటే ఇదివరకు ఎక్కువగా లోకంలో గడిపేవాడు, ఇదివరకు ఎక్కువగా లోకంలో గడిపేదాన్ని, ఇదివరకు నీ ఆలోచనలు నీ తలంపులు అన్నీ కూడా ఎవరి వైపు ఉన్నాయ్యా అంటే లోకం వైపు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే రక్షణ అనేటువంటి ఒక అనుభవంలోనికి నువ్వు వచ్చావో, నువ్వు ఎప్పుడైతే మారు మనసు బాప్తిసం అనేటువంటి ఒక అనుభవంలోనికి నువ్వు వచ్చావో అప్పుడు నీ స్వభావము, నీ హృదయము, నీ యొక్క ప్రవర్తన కూడా మారాలని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ఇక్కడ ఒక మాటని ప్రత్యేకంగా గుర్తు చేశాడు. అదేంటయ్యా అంటే రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా చెప్తున్నాడు. అదేంటండి? హృదయాల్లో కూడా రెండు రకాలు ఉంటాయా? రాతి గుండె ఉంటుందా, మాంసపు గుండె ఉంటుందా? మనందరికీ కూడా ఉండేది ఒకే రకమైనది కదా. మళ్ళీ దేవుడి వాక్యం ఏంటి ఈ విధంగా సంబోధిస్తుందయ్యా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే మాంసపు గుండె రాతి గుండె, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను అంటే పాత స్వభావాన్ని, అపవిత్రమైన స్వభావాన్ని మీలో నుండి తీసివేసి ఒక నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అలా మీకు రావాలంటే మొదట మీలో ఏముండాలో తెలుసండి? దేవుడి యందు శ్రద్ధ భక్తులు మీలో ఉండాలి. అర్థమవుతుందండి? మొదట దేవుడి యందు శ్రద్ధ భక్తులు మీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసండి? మీ యొక్క ఆశను బట్టి మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని దేవుడిస్తాడు. అయ్యా ఏంటి ఈ రాతి గుండె, ఏంటి ఈ మాంసపు గుండె? ఎప్పుడు దేవుడు రాతి గుండెని ఈ మాంసపు గుండెగా మారుస్తాడు? రాతి గుండె ఉండటం వల్ల ఏంటి నష్టం, మాంసపు గుండె ఉండటం వల్ల ఏంటి లాభం అని కొన్ని విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాతి గుండె అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేనికి చెలించినటువంటి హృదయం. ఏంటండి? దేనికి చెలించినటువంటి హృదయం. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా దేనికి కూడా హృదయం చెలించట్లేదయ్యా అంటే హృదయం అనేది నీకు ఎందుకు ఇవ్వబడింది, మనసు అనేది నీకు ఎందుకు ఇవ్వబడింది అయ్యా అంటే నీ యొక్క భావాల్ని అది ఏం చేస్తుందో తెలుసండి? వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకి చూడండి, ఎవరైనా ఏదైనా ఒక వినకూడని సంఘటన మీరు విన్నారనుకోండి, లేకపోతే ఏదన్నా వినకూడనటువంటి వార్త మీరు ఏదన్నా విన్నారనుకోండి, ఆ రోజంతా మీకు ఎలా ఉండిద్ది అయ్యా అంటే ఏదో కోల్పోయినట్టుగా మీరు ఉంటారు. అవునా కాదండి? ఏదో కోల్పోయినట్టుగా, ఏదో బాధగా దుఃఖంగా ఉంటారు. అవును కదండి? మీ యొక్క హృదయం దానికి చెలించింది. అవును కదండి? మీ యొక్క హృదయం దానికి చెలించింది. అదే విధంగా దేవుడి యొక్క వాక్యానికి చెలించేటువంటి ప్రతి హృదయము కూడా మాంసపు గుండెగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యానికంట మన హృదయం చెలించాలి, మన హృదయము పసిగట్టాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, ఇలా నేను ఉండకూడదు, ఇదిగో నేను ఇలా జీవిస్తున్నానంటే నేను ఒక తప్పిపోయినటువంటి మార్గంలో నేను జీవిస్తున్నా, నేను నా జీవితాన్ని కట్టుకోవాలంటే మొదట నా హృదయాన్ని మార్చుకోవాలి, నేను ముందు దేవుడిలోనికి రావాలి, నేను దేవుడి సన్నిధిలోనికి రావాలి, దేవుడికి ఇష్టడుగా నేను బ్రతకాలి అనేటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏం అనుగ్రహిస్తాడండి? మాంసపు గుండెని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందండి? రాతి గుండె, రాతి గుండె అంటే దేవుడు వాక్యం ఎంత చెప్పినా కూడా చెలించదండి.
దేవుని యొక్క మాటలు ఎన్ని విన్నా కూడా చెలించదు. భక్తుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు తలపోసుకొని, భక్తుల జీవితాల్లో జరిగినటువంటి సాక్ష్యాల్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని దేవుడి మీద విశ్వాసం అనేటువంటి పునాది మీద మన జీవితాన్ని కట్టుకోవాలండి. అర్థమవుతుందండి? నీ జీవితం ఎప్పుడూ కూడా లోకానికి సంబంధించింది కాదు. నీ జీవితం లోకానికి సంబంధించి ప్రయాణం జరుగుతుందయ్యా అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా లోకం వైపే ఉన్నాయ్యా అంటే నువ్వు ఇంకా రాతి గుండెని కలిగే ఉన్నావండి. ఏంటండి? రాతి గుండెనే కలిగి ఉన్నావు. నీ ఆలోచనలు దేవుడి వైపు తిరగాలి. నీ మనసు దేవుడి యొక్క పని వైపు తిరగాలి. నీ మనసు దేవుడి యొక్క మందిరం వైపు తిరగాలి. అర్థమవుతుందండి? అలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్న రోజున దేవుడు నీకు ఏం చెప్తున్నాడో తెలుసండి. ఇదిగో దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి మాట, రాతి గుండెను నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను నీకు అనుగ్రహిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో రాతి గుండె అంటే దేవునికి కూడా, దేవుని యొక్క మాటలకు కానీ, దేవుని యొక్క క్రియలకు కానీ, లేకపోతే దేవుడు అనేటువంటి పదానికి కానీ చెలించనటువంటి వారందరూ కూడా ఎవరో తెలుసండి? రాతి గుండె కలిగిన వాళ్ళు. చూడండి, చాలా మందిని మనం బయట చూస్తూ ఉంటాం. చాలా మందిని మనం కొంతమంది మనకి ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారయ్యా అంటే దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. అవునా కాదండి? దేవుడు అంటే వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారయ్యా అంటే ఏది ఎలా జరగాలో అలా జరిగిద్దిలే, ఏది ఎలా చేయాలో అలా చేసుకుంటా వెళ్ళిపోయిద్దిలే. నేను మారితే మాత్రం నా జీవితం మారిపోతుందా? నేను తాగటం మానేస్తే నా జీవితం మారిపోతుందా? నేను మందిరానికి వెళ్తే నా యొక్క స్థితిగతులు మారిపోతాయా? ఇదిగో నేను భక్తి చేస్తే నాకు దీవెన వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? ఎలా జరగాల్సి ఉంది అలా జరుపుకుంటూ వెళ్ళిపోయిద్దని ఆలోచనలో ఉండి దేవుణ్ణి మర్చిపోయిన వారే రాతి గుండెని కలిగిన వారే. అర్థమవుతుందండి? దేవుణ్ణి మర్చిపోయిన వారే రాతి గుండెని కలిగిన వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. చాలా మంది బైబిల్ గ్రంథంలో అలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారు. దేవుడి యొక్క మాటని లెక్క చేయలా, దేవుడి యొక్క మాటని పట్టించుకోలా. దేవుడు గద్దించినా సరే, దేవుడు హెచ్చరించినా సరే, అలాంటి స్థితిగతులు ఏవి కూడా వారు ఏం తీసుకోలేదండి, పరిగణలోనికి తీసుకోవాలా. దేవుడి యొక్క హెచ్చరిక వారి దగ్గరికి వచ్చినా సరే దేవుడి యొక్క హెచ్చరికను కూడా వారు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారో తెలుసండి? దేవుడి యొక్క మాటని పెడచెవన పెట్టి వారి జీవితాన్నే ఏం చేసుకున్నారో తెలుసండి? నాశనం చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా అలాంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. అందరూ కూడా బైబిల్ గ్రంథము తెరచి దానియేలు గ్రంథంలో ఒక మాటని మనం చూద్దామండి. దానియేలు గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజుగారు ఉన్నారు. ఎవరంటే రాజగు బెల్షాజరు. ఎవరండి? రాజగు బెల్షాజరు. రాజగు బెల్షాజరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి, చూడండి, ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్ష రసము త్రాగుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటని, ఈ వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజగు బెల్షాజర్ అంట ఒక 1000 మందికి, తన రాజ్యంలో ఉన్న అధిపతుల్లో 1000 మందికి ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడండి? 1000 మందికి ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఆ 1000 మందితో కలిసి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ద్రాక్ష రసము తాగుతున్నాడంట. ఏం చేస్తున్నాడండి? ద్రాక్ష రసము తాగుతున్నాడు. అయ్యా, ఇందులో తప్పే ఉంది? రాజుగారే కదా, రాజుగారు ఆయన ఇష్టం, ఆయన రాజ్యంలో ఏదైనా చేసే అధికారం ఆయనకు ఉంది. ఏదైనా సరే, ఎలాంటి విందులైనా ఎలాంటి పార్టీలైనా అతనికి చేసుకునేటువంటి అధికారం ఉంది. ఇందులో తప్పేముందని బైబిల్ గ్రంథంలో దీన్ని ప్రత్యేకంగా రాశారయ్యా అని మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజగు బెల్షాజరు చేసినటువంటి పొరపాటు ఏంటయ్యా అంటే,
చూడండి 3వ వచనంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి తాగిరి. ఏంటండి వాళ్ళు ఏం చేశారంట? అక్కడ చూడండి, దేవుడి ఆలయం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో. దేవుడి ఆలయం అంట దేవుని నివాసం అంట. దేవునికి స్తోత్రాలు చెప్తా. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయం ఏంటంటండి? దేవుని నివాసం అంట. దేవుని నివాసమగు దేవుని ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకారములు. సువర్ణోపకారములు అంటే, సువర్ణము అంటే బంగారం, బంగారంతో చేయబడినటువంటి ఉపకరణాలు. ఏంటండి? బంగారంతో చేయబడినటువంటి ఉపకరణాలు. అక్కడ ఏం రాయబడిందయ్యా అంటే, ఇక్కడ దేవుని యొక్క నివాసమగు అంటే దేవుడు నివసించేటువంటి స్థలములో, దేవుని యొక్క ఆలయములో, మనందరం కూడా ఈ మాటను మీరు చాలా బాగా గమనించాలండి. దేవుని ఆలయం దేవుడు నివసించే స్థలం. అర్థమవుతుందండి? దేవుని ఆలయం దేవుడు నివసించే స్థలం. మనం ఎక్కడైనా ఎలాగైనా ప్రవర్తించవచ్చు, కానీ దేవుడు సన్నిధిలో మాత్రం మనం ఎలా ప్రవర్తించకూడదండి? మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనని కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనని కాపాడుకోవాలి. దేవుడి ఆలయంలో నుండే మనం ఆశీర్వాదం పొందుకోవాలన్నా, మనం శాపం పొందుకోవాలన్నా. అర్థమవుతుందండి? దేవుడి ఆలయం నుండే మనం శాపం పొందుకోవాలన్నా, మన ఆశీర్వాదం పొందుకోవాలన్నా. బాలుడైనటువంటి సమూయేలు అంత గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మందిరంలో పనిచేశాడు కాబట్టే. దేవునికి స్తోత్రం. దేవుడు మందిరంలో చేసేటువంటి పని ఎవరు చూస్తారో తెలుసండి? దేవుడు చూస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు చూస్తాడు. ఆదివారం ఆదివారం ఎందుకమ్మా మిమ్మల్ని మందిరాలకి రమ్మని చెప్పేది ఎందుకో తెలుసా? మీకు తెలుసో లేదా అండి? ప్రతి ఆదివారం కూడా, ప్రతి ఆదివారానికి ముందు శనివారం కూడా చాలా కుటుంబాలని నేను దర్శిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఆదివారం రాకుండా వాళ్ళు తప్పిపోతారేమో అని. ఆదివారం దేవుడి మందిరానికి రాకుండా తప్పిపోతారేమో అని చెప్పి నేనేం చేస్తానో తెలుసా అండి? చాలా కుటుంబాలని దర్శిస్తూ ఉంటా. వాళ్ళు మర్చిపోతారేమో. దేవుడు ఆలయాన్ని మర్చిపోవటం అది చాలా తప్పండి. దేవుడు నివాస స్థలాన్ని మర్చిపోవటం చాలా తప్పు. నేను గత వారంలో కూడా చాలా మందికి వెళ్ళి చెప్పొచ్చా, అమ్మా రాబోయేది ఆదివారం, మీరు ఎన్ని పనులున్నా మానుకోండి, ఆదివారానికి రండి అని చాలా మందికి నేను చెప్పొచ్చా. ఆ చెప్పిన వాళ్ళు వస్తామన్న వాళ్ళే చాలా మంది రాలేకపోయారు. చాలా మంది రాలేకపోయారు. నీరసంగా ఉన్న వాళ్ళు మందిరం గడప తొక్కారు, బలహీనులుగా ఉన్న వాళ్ళు మందిరం గడప తొక్కారు. కానీ అన్ని ఆరోగ్యాలు బాగుండి దేవుడు మందిరానికి వస్తానన్న వాళ్ళే ఏమైపోయారండి? దేవుడు మందిరానికి వెనకడిగేసేసి. దేవుడు మందిరానికి వెనకడిగేసి. దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? మొదటి వారే కడపటి వారు అవుతారంట, కడపటి వారే మొదటి వారైపోతారంట. మొదట్లో బాగా భక్తి చూపించిన వాళ్ళే వెనకడిగేసేసే రోజులు. మొదటి రోజుల్లో బాప్తిసం తీసుకున్నటువంటి మొదటి రోజుల్లో బాగా భక్తి చూపించిన వాళ్ళు చివరికి వచ్చేసరికల్లా ఆ భక్తి నిలబెట్టుకోలేకపోతున్నారు. కార్య ఆరంభం బాగుంటుంది, కానీ కార్య అంతం వచ్చేసరికల్లా ఏమవుతుందో తెలుసండి? వాళ్ళ యొక్క మొదటి స్థితి, దేవుడి మీద ఉన్న మొదటి ప్రేమ వారిలో కనబడట్లా. ప్రకటన గ్రంథంలో సంఘం మీద ఒక దేవదూత ఒక నింద మోపిద్ది. పరలోక రాజ్యానికి వచ్చేటప్పుడు, పరలోక రాజ్యం గుమ్మం దగ్గర ఒక సంఘం నిలబడినప్పుడు దేవదూత ఏమని చెప్పిద్దో తెలుసండి? ఇదిగో నీలో మొదటి ప్రేమ లేదు, అందువల్ల నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. అర్థమవుతుందండి?
పరలోకం గుమ్మం ముందుకు వెళ్ళిన తర్వాత నీ మంచి పనులు ఎవరు అడగరు, నువ్వేమేం చేసావని అడగరు. నువ్వేది తప్పు చేసావో ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసి దేవదూత నిన్ను గుచ్చి గుచ్చి అడిగిద్ది. నువ్వు చేసిన తప్పుల్నే ఒక దేవదూత జ్ఞాపకం చేసుకునిద్ది. నువ్వు చేసినటువంటి మంచిని మరొక దేవదూత దగ్గర ఉంటుంది. నువ్వు తప్పులు చేసినటువంటి ఆ తప్పులు మరొక దేవదూత దగ్గర ఉంటుంది. ఆ పరలోకపు గుమ్మం దగ్గర ఒక దేవదూత ఏం చేసిందో తెలుసా? నువ్వు మందిరానికి రాకుండా చేసిన దోషాలను అడిగింది. నువ్వు దేవుళ్ళో పడిపోయినటువంటి దోషాలు అడిగింది. అర్థమవుతుందండి? మనమంట మొదట్లో చూపించినటువంటి భక్తి, బాప్తిసంలో తీసుకున్న ఆ టైంలో మొదటి దినాల్లో చేసినటువంటి భక్తి, దేవుడు మందిరం అంటే మొదట్లో పడిపోయి వద్దన్నా సరే నేను వచ్చేస్తాను అయ్యగారు, నేను ప్రార్థన చేసుకుంటాను అయ్యగారు అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారో తెలుసండి? చాలా మంది మందిరాలకు వస్తూ ఉంటారు. అది జరిగే కొలది, భక్తి జీవితం జరిగే కొలది ఏమైపోతుందో తెలుసండి? ఏమైపోతారంటే వారి భక్తి జీవితాన్ని కొద్ది కొద్దిగా తగ్గించేసుకుంటా ఉంటారు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నీ మొదటి ప్రేమ నీలో కనబడట్లా. దేవుడి యొక్క రక్షణలోకి, అనుభవంలోకి వచ్చిన మొదట్లో నీ దగ్గర దేవుడు అంటే చాలా ప్రేమ ఉండేది, చాలా భక్తి ఉండేది. దేవుడు అంటే ప్రార్థన మొదలెడితే కన్నీరు కాల్చేసేదానివి. ప్రార్థన అంటే ఎక్కడున్నా సరే ఆసక్తిగా వచ్చేసేదానివి. సాతాను గారు ఏం చేస్తాడో తెలుసా? ఆ ఆసక్తినే కూలదోసేస్తాడండి. మొన్న ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజులంట విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకునే ఓడిని కూడా పడదోసేసే రోజులంట. ఈ సాతానుగాడు భక్తిని విశ్వాసంతో బిగబట్టుకొని ఏ చెడు పనులకి, ఏ చెడు ఆలోచనలకి వెళ్లకుండా లోకంలో పవిత్రంగా ఉన్న ఓడిని కూడా పడదోసేసే రోజులంట. ఈ దురాత్మ అంత బాగా పనిచేస్తున్నాడంట, అంత బాగా పనిచేస్తాడు. తాగనోడికి కూడా తాగుడు అలవాటు నేర్పించేసే రోజులు. మందిరం మాననోడిని కూడా మందిరం మాన్పించేసేటువంటి రోజులు. సాతానుగాడు అలాంటి ఉచ్చులు పన్నుతున్నాడు. నీకు ఎన్ని రకాలుగా లోకాన్ని చూపించాలో అన్ని రకాలుగా నీకు లోకాన్ని చూపిస్తున్నాడు. అందుకే ప్రప్రథమంగా నిన్ను దేనికి దూరం చేస్తుందో తెలుసండి? దేవుని నివాసమగు దేవుడి యొక్క ఆలయానికి నిన్ను దూరం చేస్తుంది. నువ్వు దేవుడి యొక్క ఆలయానికి రాలేదో నువ్వేమైపోయినట్టో తెలుసండి? దేవుడు నివాసంలో ఉండే స్థానం నువ్వు కోల్పోయినట్లే ఆ వారం. అర్థమవుతుందండి? దేవుడి ఇంటికి ఆ రోజు నువ్వు రాలేకపోయావు. దేవుడు నివసించే స్థలానికి ఆ రోజు నువ్వు రాలేకపోయావంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత పొరపాటులో జీవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడి యొక్క వాక్యం ఇక్కడ చాలా తేటగా చెప్తుందండి. దేవుని నివాసమగు ఆ యొక్క దేవుని ఆలయములో నుండి సువర్ణోపకారాల్ని తెచ్చాడంట. బంగారంతో చేయబడినటువంటి గ్లాసులు, గిన్నెలు అన్నీ కూడా ఏం చేశాడో తెలుసండి? దేవుడు ఆలయంలో నుంచి రప్పించి ఆయన ఏం చేస్తున్నాడండి? ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడంట. బెల్షాజరు ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు. అంతవరకు దేవుడు ఆయన్ని పట్టించుకోలా. అంతవరకు దేవుడు ఆయన్ని ఏం చేయలేదో తెలుసండి? ఆయన్ని పట్టించుకోలా. ఏదో అపవిత్రుడు ఏదో రాజ్యాన్ని ఏలుతున్నాడులే, ఏలుకోనిలే అని చెప్పి దేవుడు కూడా చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి, దేవుడి నివాస స్థలంలో ఉన్నటువంటి ఆ వస్తువులు జోలికొచ్చాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆయన మీదకి ఒక శాపం దిగిందండి. ఏం చేసిందండి? వెంటనే ఒక శాపం దిగింది ఆయన మీద. వెంటనే ఒక శాపం వచ్చేసి వెంటనే దేవుడి చెయ్యి అక్కడ అంతమంది పార్టీ చేసుకుంటుండగా ఒక అదృశ్యమైనటువంటి చెయ్యి ఒకటి వచ్చి గోడ మీద ఒక రాత రాసి వెళ్ళిపోయిందంట. ఏమని రాసిందండి? మెనే మెనే టెకిల్ ఫారసీస్ అంటే ఇదిగో నీ లెక్క దేవుడి సన్నిధిలో తోచబడింది, ఇక నువ్వు నీ యొక్క శిక్షకి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ఆ బెల్షాజర్కి దేవుడి యొక్క హస్తం వచ్చి రాయబడటం మనం ఇవన్నీ కూడా మనకి తెలిసినాయి.
ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ తర్వాత ఆ మాటకి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ మాటకి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకని? ఈయన దగ్గరికి దేవుడి శిక్ష వచ్చిందయ్యా అంటే ఈయన హృదయం రాతి హృదయం అయిపోయింది. రాతి హృదయం అయిపోయింది. దేవుడి యొక్క సన్నిధిలోకి నేను వెళ్తున్నానే, దేవుడి వస్తువుల్ని నేను పట్టుకున్నానే, దేవుడి దగ్గర ఎలాంటి పనులైతే నేను చేయకూడదు అలాంటి పనులు నేను చేస్తున్నానే అనేటువంటి ఆలోచన బెల్షాజర్కి, రాజు అయినటువంటి బెల్షాజర్కి రాలా. అర్థమవుతుందండి? రాజు అయినటువంటి బెల్షాజర్కి రాలా. ఆయన హృదయాన్ని తెరిపింపజేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? దానియేలు గారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దానియేలు గారు ఎలా వచ్చారో తెలుసు అక్కడికి? అప్పుడు వెంటనే ఈ మాట అక్కడ చూడంగానే తన రాజ్యంలో ఉన్న జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చాడు. జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి అయ్యా ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? చాలామంది మనకు కూడా ఒక సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా మనకు ఒక కళ వచ్చినప్పుడు ఆ కళకు భావం ఏంటో మనకు అర్థం కాదు. అవునా కాదండి? ఏదన్నా భావం వచ్చి ఏదన్నా కళ వచ్చింది అనుకోండి, ఆ భావాన్ని మనం తెలుసుకోలేనటువంటి అనాలోచితంగా మనం ఉండిపోతాం. ఆ కళను బట్టి మనం ఏమైపోతామో తెలుసండి? దిగాలు చెందిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భంలో ఆ బెల్షాజర్ గారికి కూడా ఏమైందో తెలుసండి? ఆ మాటకు అర్థం తెలియక ఆయన దేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని, జ్ఞానవంతుల్ని, చదువుకున్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడంట. అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టినప్పుడు ఎవరు కూడా మాటకు అర్థం చెప్పలేకపోతున్నారు. వెంటనే అతని యొక్క తల్లి గారు వచ్చి, అయ్యా నీ దేశంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, నీ తండ్రి కాలం నుంచి ఆయన దేవుడి యొక్క ఆత్మ కలిగిన వాడు. ఆయన ఎప్పటి నుంచి అంటండి? నీ తండ్రి కాలంలో నుంచి. అప్పుడైనా గ్రహించుకోవాలి కదండి, తన తండ్రి ఎవరిని సలహాలు అడిగాడో, ఎవరిని చూసి భక్తి నేర్చుకున్నాడో, ఎవరిని చూసి నిర్ణయాలు చేసుకున్నాడో అనేటువంటి అప్పటికైనా బెల్షాజర్కి జ్ఞానం రావాల్సింది. అప్పుడు కూడా అతను జ్ఞానం తెచ్చుకోవాలి. ఆ తల్లి గారు చెప్పారు, ఇదిగో నీ రాజ్యంలో ఒక ఆయన ఉన్నాడు, నీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరుకి ఇదిగో అర్థం కానివి, తెలియనివి, గూఢమైన సంగతులు ఏమన్నా ఉంటే ఈ వ్యక్తే బయలుపరిచేది. ఆ వ్యక్తి పేరో తెలుసా? దానియేలు. అతడు ఇంకా నీ రాజ్యంలో ఉన్నాడు, అతను నువ్వు పిలిపించుకొని ఆ మాటకు అర్థం ఏంటో నువ్వు తెలుసుకో అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దానియేలు గారిని పిలిపించి ఆ మాటకు అర్థం అడిగినప్పుడు చెప్పాడండి, ఇదిగో దేవుడు నీ లెక్కని సరిచేశాడు, కాబట్టి నువ్వు మరణానికి సిద్ధంగా ఉండు అని చెప్పేటువంటి ఒక మాటని అక్కడ రాశాడు. ఈ బెల్షాజరు ఆ మరణం ఆ రోజు రావడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుడి యొక్క ఆలయముతో ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుడి యొక్క ఆలయములో ఉన్నటువంటి పనిముట్లతో ఆయన సొంతంగా అపవిత్రమైనటువంటివి అన్ని ఆ గిన్నెలో వేసుకొని, అపవిత్రంగా ఉన్నాయని ఆ గిన్నెలో వేసుకొని తను ఇష్టం వచ్చినట్టుగా విందు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడి యొక్క పనిముట్లు జోలికి వస్తేనే దేవుడు ఆ రాజుకి మరణాన్ని సిద్ధపరిచాడే, మరి నువ్వు నేను దేవుడి యొక్క సొంత చేతి పని వాళ్ళమమ్మా. ఏంటమ్మా? సొంత చేతి పని వాళ్ళం. అర్థమవుతుందండి నేను చెప్పేటువంటి మాట? ఆ బంగారు వస్తువులు ఎవరో ఒక ఆయన చేసి ఉంటాడు, చేసి దేవుడి సన్నిధికి ఇచ్చుండి ఉంటాడు. ఆ వస్తువులు జోలికి వస్తేనే, ఆ వస్తువుల్ని వాడకూడని వాటికి వాడితేనే దేవుడు ఒప్పుకోలా. మరి నిన్ను నన్ను దేవుడు ఆయన సొంత చేతులతో ఆయన ఏం చేశాడో తెలుసండి? మనల్ని సృజించాడు. ఎవరికైనా సరే మనందరికీ కూడా మీరు ఏ దేశం అన్నా వెళ్ళండి, ముక్కు అందరికి ఇక్కడే ఉండిద్ది కదండి. ముక్కు అందరికి ఇక్కడే ఉండిద్ది కదా, జుట్టు అందరికి తల మీదే వచ్చింది కదండి. అవును కదా?
మనకి అందరం ఎలాగున్నామో భూమి మీద ఉన్న మానవులందరూ కూడా అలాగే ఉన్నారు. నిజంగా దేవుళ్ళు వేరు వేరు అయితే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళని చేసేవాడు. దేవుడు ఒక్కడే, ఆయన ఆ యేసయ్య ఒక్కడే. బైబిల్ గ్రంథం చెప్తుంది, నరుణ్ణి సృజించడానికంట దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఈ నేల మీదకి వచ్చాడంట. నేల మీదకి వచ్చి నేలతో నరుణ్ణి నిర్మించాడు. దేవుడు పనిముట్టివు నువ్వు, దేవుడి యొక్క ఆలయంలో ఉండవలసినటువంటి వ్యక్తివి నువ్వు. ఆదివారం వచ్చిందంటే దేవుడి సన్నిధిలో కనబడాల్సినటువంటి ఆ సమయం అది నీది. అర్థమవుతుందండి? ఆదివారం వచ్చిందంటే దేవుడి యొక్క పనిముట్టులాగా నువ్వు దేవుడి సన్నిధిలో కనబడాలి. నువ్వు దేవుడి సన్నిధిలో కనబడకుండా ఆదివారంలోనే మనం ఏవేవో పనులు పెట్టుకుంటామండి. ప్రార్థనా దినాల్లోనే మనం ఏవేవో పనులు పెట్టుకుంటున్నాం. ఈ దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవుడి సన్నిధికి కాకుండా ఎక్కడెక్కడికో మనం తిప్పుతా ఉన్నాం. అవునా కాదండి? అవునా కదా? చూడండి, మొన్న ఆదివారం అయితే చాలామంది వచ్చారు. మొన్న ఆదివారం బల్లారానికి చాలామంది వచ్చారు. అసలు వెనకాల ఆ పక్కన ఖాళీ లేదు, ఈ పక్కన ఖాళీ లేదు, ఎక్కడ ఖాళీ. ఈ ఆదివారం సగానికి సగం ఖాళీగా కనబడుతుంది. ఏమైపోయారు వీళ్ళందరూ? దేవుడు పనిముట్లు ఏమైపోయారు చూడండి. ఒక రోజు ఒక ఆదివారం దేవుడి దగ్గర, ఇంకొక ఆదివారం లోకస్తుల దగ్గర, లేకపోతే ఒక ఆదివారం దేవుడి సన్నిధిలో, ఇంకొక ఆదివారం మనుషుల దగ్గర. అలా ఉండకూడదమ్మా నీ భక్తి, అలా ఉండకూడదు. రాతి గుండెలు అంటే దేవుడి యొక్క మాటని విని కూడా ఏం చేస్తున్నారో తెలుసండి, పెడచెవిని పెట్టేస్తారు. ఒక చెరువులోనంట, ఒక చెరువులో ఒక కప్ప కొత్తగా వచ్చిందంట. ఏంటంటే ఒక కప్ప కొత్తగా వచ్చింది ఓ చెరువులోకి. ఈ వరదలకు ఎక్కడి నుంచో తప్పిపోయి ఆ యొక్క కప్ప తప్పిపోయి ఏం చేసిందంటే ఒక చెరువులోకి వచ్చి ఆగింది. దానికి ఒక నివాస స్థలం కావాలి కదా, ఎండ పడకుండా వాన పడకుండా అది ఏం చేసిందంటే ఒక బండ కింద అది ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏమైందండి? బండ కింద దానికి ఒక ఇల్లు లాంటిది ఏర్పాటు చేసుకుంది. చిన్న గొయ్యిలాగా తీసుకొని ఒక బండ ఉంటే ఆ బండ కింద ఒక చిన్న నివాసం లాగా ఏర్పాటు చేసుకుంది. ఒకవేళ ఎండ వచ్చినా వాన వచ్చినా నేను ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఈ బండ కింద నేను కొన్ని దినాలు క్షేమంగా ఉండొచ్చులే అని ఆ కప్ప ఏం చేసిందో తెలుసండి, ఆ బండ కింద ఏం చేసిందో తెలుసండి, తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక బట్టలు తుక్కోవడానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారండి? బట్టలు తుక్కోవడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే కరెక్ట్గా వచ్చి ఆ కప్ప నివాసంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ బండ దగ్గరికే వచ్చాడండి. ఎక్కడికి వచ్చాడండి? ఆ బండ దగ్గరికే వచ్చాడు. ఆ బండ దగ్గరికే రాగానే ఏమైందో తెలుసండి, వెంటనే ఇక ఆ బట్టలన్నిటికి సరుపు పెట్టాడు, సబ్బు పెట్టాడు. ఇక ఉతుకుదామని వాటిని నీళ్ళలో నుంచి ఆ చెరువులో నుంచి ముంచి తీసుకొచ్చి బకెట్లో పెట్టి వాటిని బాద్దామని తీసుకొచ్చి ఆ బండ దగ్గరికి వచ్చి బాదటం మొదలు పెట్టాడు. ఆ బండ మీద దడేలని బాదుతుంటే ఆ కప్పకి భయం పుట్టుకొచ్చింది. ఇదేంట్రా బాబు, నేను ఇక్కడ క్షేమంగా ఉండొచ్చు అని చెప్పి ఆ చెరువులు ఈ చెరువులు అన్నీ దాటుకొని వచ్చి ఇక్కడ ఏదో కొద్దిగా బాగుందని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడేంటి ఈ సౌండ్లేంటి, ఆడు బాధుడికి బండి ఇరిగిపోయి నా మీద పడిపోయిద్దేమో అని భయంగా దెబ్బకి ఉలుక్కు పడతా కూర్చుందంట. అక్కడే ఎటు వెళ్ళకుండా గబుక్కునే ఉన్న బండ దాటి బయటకు వస్తే ఆ దెబ్బ బండ మీద అయిపోయి నా మీద ఎత్తే ఉన్న ఈ కూతంత ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి ఎట్టగొట్ట ఇక్కడే మూలుక్కొని ఉందాం అని చెప్పి దెబ్బకి భయపడతా అలాగే ఉందంట. ఈలోపు చెరువులోకి దిగాడంట. చెరువులోకి దిగి ఆ బట్టలు జాడించుకుందామని లేదా కడుక్కుందామని వెళ్ళాడంట. వెళ్తే ఆ బండ కిందకి ఇంకొక కప్పు వచ్చిందంట. ఇంకొక కప్పు వచ్చి ఆ కొత్త కప్పతో చెప్తుంది, కప్ప ఏంటి ఎంత భయపడిపోతున్నావు నువ్వు,
ఏంటి ఏమైంది అంటే, ఇదిగోనయ్యా, ఇదిగో వరదకెట్టి కొట్టుకొచ్చేసాను ఈ చెరువులోకి, ఇదిగో ఈ బండ కింద ఏదో కొద్దిగా ప్లేస్ బాగుందని చెప్పి ఇదిగో ఇక్కడ ఏదో ఏర్పాటు చేసుకుంటే ఎవరో ఒక ఆయన వచ్చి బండను పగలగొట్టేద్దామనో లేకపోతే నన్ను చంపుదామనో ఇక్కడికి వచ్చి దబా దబా బాజేస్తున్నాడు అని చెప్పి అన్నాడు. అంటే ఈ పాత కప్ప అన్నంట, కొత్త కప్ప నువ్వేం భయపడ మాకు, కాసేపు వస్తాడు, 2 బాతులు బాదుతాడు, మళ్ళీ చెరువులోకి వెళ్తాడు, మళ్ళీ బట్టలు జాడించుకుంటాడు, మళ్ళీ ఇంకో 2 బాతులు బాదుతాడు. నువ్వు అప్పటి వరకు విన్నట్టుగా, నీ చెవులు పనిచేసి పని చేయనట్టుగా, నీ కళ్ళు పనిచేసి పని చేయనట్టుగా ఉంచుకోదాలు, తర్వాత ఆయన దారిని ఆయనే వెళ్ళిపోతాడు అని చెప్పి ఆ పాత కప్ప చెప్పింది. పాత కప్ప చెప్పగానే వెళ్ళాడు కదా జాడించుకోవడానికో దేనికో, మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వచ్చాడు, బట్టలన్నీ దబా దబా 2 దెబ్బలు వేసాడు, ఎటు నుంచి వచ్చాడో అటు నుంచే వెళ్ళిపోయాడు. ఆ పాత కప్ప అంటుంది, చూసావా, ఇంతే ఇంతే, ఇంకేముండదు, వస్తాడు, 2 దెబ్బలు వేస్తాడు, మళ్ళీ కడుక్కుంటాడు, మళ్ళీ వస్తాడు, ఆ బండ మీద దబా దబా 2 దెబ్బలు వేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అంతవరకు నువ్వు ఓపిక పట్టడమే. క్రైస్తవులు కూడా రాతి గుండె కలిగి అలాగే అయిపోయారండి. క్రైస్తవులు కూడా రాతి గుండె కలిగి అలాగే అయిపోయారు. ఏముందలే, పాస్టర్ గారు వాక్యం చెప్పినంత వరకు లొడలొడ వాగుతాడు, అప్పుడు మన కళ్ళు పనిచేసి పని చేయనట్టుగా, మన చెవులు పనిచేసి పని చేయనట్టుగా అలాగా మనం ఆ విన్న 3 మొక్కలు వినేసి వెళ్ళిపోతే చాలు. ఆ తర్వాత ఆయనే ప్రార్థన చేస్తాడు, ఆయనే ముగించేస్తాడు, ఆయనే టైం అయిపోయింది అంటాడు, ఆయనే మనల్ని పంపించేస్తాడు, మళ్ళీ వచ్చే వారం కలుస్తాం అంటాడు అని చెప్పి ఒక సంఘానికి ఉదాహరణగా ఈ ఉదాహరణ ఒక పుస్తకంలో రాయబడిందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సంఘాలు కూడా అలాగే అయిపోయింది. దేవుడి యొక్క వాక్యం పట్ల భయం లేకుండా, దేవుడి యొక్క వాక్యం ఎందుకు గద్దిస్తుందో, ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తుల ద్వారా ఎందుకు మనల్ని హెచ్చరిస్తుందో, ఆ మాటలను బట్టి, సంఘానికి దేవుడిచ్చేటువంటి వాక్యాలను బట్టి, వాగ్దానాలను బట్టి ఒక క్రైస్తవుడు మారేటువంటి స్థితిలో ఉండట్లా, అసలు వారి యొక్క హృదయం దాకా కూడా తీసుకోవట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకు బెల్షాజారు కూడా అతని యొక్క హృదయం ఏమైపోయిందండి, కఠినమైపోయింది, రాతి బండ అయిపోయింది. రాతి బండ అయిపోయి దేవుడి యొక్క మాటను కూడా, దేవుడి యొక్క సన్నిధిని కూడా ఆలోచించకుండా, దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణాలు తెచ్చుకొని ఎప్పుడో రావాల్సినటువంటి మరణాన్ని ఆ రాత్రే తెచ్చుకున్నాడు. ఆ రాత్రే తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం కూడా దేవుడి సన్నిధికి దూరం అయిపోయిన పనిముట్లు అండి. మనం కూడా దేవుడంట ఆయన చేతులతో మనల్ని చెక్కుకున్నాడంట. ఆయన చేతులతో మనం చెక్కుకొని, అయ్యా ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి నీ యొక్క మందిరంలో, నువ్వు వెళ్తున్నటువంటి నీ సంఘములో నమ్మకంగా ఉండు, దేవుడు చెప్పినటువంటి వాక్యాలకి అనుగుణంగా నీ జీవితాన్ని నువ్వు జీవించు, అప్పుడు నీకు ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీకు ఇస్తా. అలా నువ్వు పొందుకున్న తర్వాత నా ఆత్మ నీ మీదకి వచ్చింది, నా ఆత్మ నీ మీదకి వచ్చి ఇదిగో దేవుడి కార్యాలను నువ్వు స్పష్టంగా చూసేటువంటి ధన్యుడు అవుతావు నువ్వు అని దేవుడి యొక్క వాక్యం మనందరికీ కూడా బోధిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామండి, దేవుడి యొక్క మందిరానికి మనం దూరంగా ఉంటున్నాం, బుధవారం క్రమాలకి మనం దూరంగా ఉంటున్నాం, ఇదిగో దేవుడి యొక్క సన్నిధికి మనం దూరంగా ఉంటూ దేవుడు పనిముట్లైనటువంటి మనము ఆదివారం దేవుడి సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడో మనం గడుపుతున్నామండి, ఎక్కడెక్కడో మనం గడుపుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అందుకనే దేవుడి యొక్క వాక్యం మనకి చాలా తేటగా చెప్తుంది, ఇదిగో రాతి గుండె మీలో నుండి నేను తీసివేస్తా, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తా. చూడండి దేవుడు ఎంత క్లియర్గా మాటను చెప్తున్నాడో చూడండి. ఆ తర్వాత యేస్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. చూడండి, ఆ మాటని మనం చదువుకుందాం. యేస్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదువుకుందామండి.
నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును బయటకి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవులారా, దేవుడు ఎలాంటి మంచి వాగ్దానాన్ని మన పక్షానిస్తున్నాడు. చూడండి, నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా. మనం ఎలా ఉన్నామంటండి? సమాధుల్లాగా మనం ఉన్నామంట. దేవుడిని గురించినటువంటి తెలుసుకోనటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాధి లాంటి వాడే అంటండి. దేవుడి యొక్క వాక్యాన్ని ఎవరైతే దేవుడి మందిరంలో కూర్చొని వింటారో వారిలో జీవం వచ్చింది, వారిలోకి జీవం వెళ్ళింది. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యం అంట సజీవమైందంట, బ్రతికున్నదే. నువ్వు నేను ఎలాగ బ్రతికున్నామో దేవుడి యొక్క వాక్యం కూడా అలాగే బ్రతికుంది. ఈ వాక్యాన్ని నమ్మిన వారు, ఈ వాక్యాన్ని అనుసరించేటువంటి వారిలో జీవం కొట్టొచ్చినట్టుగా కనపడిద్దండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా మంది కుటుంబాల్లో దుఃఖాలు కనబడతా ఉంటాయి. చాలా మంది కుటుంబాల్లో అసమాధానాలు కనబడతా ఉంటాయి. చాలా మంది కుటుంబాల్లో చిక్కులు చికాకులు కనబడతా ఉంటాయి. ఎందుకో తెలుసా? వాక్యం కొరతగా ఉంది కాబట్టి, వాక్యం వారి జీవితాల్లో కొరతగా ఉంది కాబట్టి, వాక్యం వారి హృదయాల్లో లేదు కాబట్టి ఎండిపోయినటువంటి స్థితుల్లో వాళ్ళు ఉంటున్నారండి. ఎండిపోయినటువంటి స్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక సమాధుల్లాగా వాళ్ళు ఉంటున్నారని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నంత వరకు నువ్వు నేను ఎక్కడున్నామండి? సమాధుల్లోనే ఉన్నాం. మన ఆత్మ సమాధి చేయబడిపోయింది. మన ఆత్మ సమాధి చేయబడిపోయి దేవుడి యొక్క ఆత్మ మనలో లేక, జీవం మనలో లేక మనం ఏమైపోయామండి? ఒక సమాధుల్లాగా మనం ఉన్నామంట. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించడం మొదలు పెట్టావో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని నువ్వు తెలుసుకోవటం మొదలు పెట్టావో, ఎప్పుడైతే దేవుడి యొక్క మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టడం నువ్వు ఒక అలవాటుగా, ఒక నియమముగా, ఒక క్రమంగా నువ్వు భక్తి చేయటం మొదలు పెట్టావో, అప్పుడు దేవుడు నిన్ను తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సమాధుల్లో నుంచి నువ్వు బయటకు వచ్చావు. చనిపోయిన స్థితిలో నుండి నువ్వు బయటకు వచ్చి జీవంలో నువ్వు అడుగు పెట్టావని దేవుడి యొక్క వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడికి దూరం అయిపోయినటువంటి ప్రతి రోజు కూడా నువ్వైనా నేనైనా సమాధిలోనే ఉన్నట్టండి. అర్థమవుతుందండి? దేవుడికి దూరం అయిపోయినటువంటి ప్రతి రోజు కూడా దేవుడే చెప్తున్నాడు ఆ మాట. నేను మిమ్మల్ని సమాధుల్లో నుండి మిమ్మల్ని తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని నేను బయటికి రప్పించా. చాలా గొప్ప మాటలండి ఇవన్నీ. హెజ్కేలు గారి ప్రవక్తకి దేవుడు బయలుపరిచినటువంటి మాటలు. దీని ముందు ఇంకా చాలా చాలా మంచి మాటలు ఉన్నాయండి. ఈ అధ్యాయం స్టార్టింగ్లో నేను ఇంకా మీకు లాస్ట్లో విషయం చెప్తున్నాను, కానీ ఈ అధ్యాయం స్టార్టింగ్లో ఇంకా చాలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. చాలా గొప్ప విషయాలు. అది చదవటానికి కూడా అది ఏమవుతుందో తెలుసా అండి? ఒక భయం కలిగించేటువంటి వాక్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆ అధ్యాయం మొదలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంట మనల్ని సమాధుల్లో నుంచి రప్పించాడు. ఆ అధ్యాయం మొదట్లో ఏముందో తెలుసండి? యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. ఏమొచ్చిందంటండి? యెహోవా హస్తము హెజ్కేలు ప్రవక్త మీదకి వచ్చిందంట. దేవుడు హస్తము ఒకరి మీదకి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉండిద్దో తెలుసండి?
ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చలిజ్వరం అంటే ఏంటో తెలుసా మీకు? చలిజ్వరం అందరికీ వచ్చిందే కదండి. చలిజ్వరం అంటే ఏంటో తెలుసా? ఆ చలిజ్వరం వచ్చినప్పుడు ఆ చలికి అందరికీ చెమటలు పడుతున్న నీకొక్కడికే చలి పట్టేసి ఫుల్గా నువ్వు దుప్పటి కప్పుకొని ఇంకో గంట తర్వాత నువ్వు ఉంటావో పోతావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అనుకోండి, ఆ స్థితి ఎలా ఉండిద్దో తెలుసా? దేవుడి హస్తం ఒకళ్ళ మీదకి వస్తే అలా ఉండిద్ది. నీ శరీరం వేరైపోద్ది, నీ ఆత్మ వేరైపోద్ది. దేవుడు అప్పుడు నీ ఆత్మతోనే సూటిగా మాట్లాడతాడు. హెస్కేలు ప్రవక్త అదే మాట అంటున్నాడండి, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మ వశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయెను. చూడండి, ఆత్మవశుడుగా ఉండగా యెహోవా నిన్ను తోడుకుపోయి. దేవుడు నీ శరీరంతో మాట్లాడు. ఎప్పుడు కూడా దేవుడికి నీ శరీరం అవసరంలా, దేవుడికి నీ శరీరం అవసరం లేదండి. దేవుడికి నీ రంగు అవసరంలా, దేవుడికి నీ కులం అవసరంలా, దేవుడికి నీ జాతి అవసరంలా, నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావో దేవుడికి అసలు అవసరం లేదు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మ, నీ యొక్క హృదయం. నీ హృదయం ఇంకా రాతి బండగానే నువ్వు ఉంచుకుంటే దేవుడి యొక్క ఆత్మ నీకు ఎప్పటికీ కూడా నీ మీదకి రాదండి. నీ మీదకి రాదు. ఎప్పుడు కూడా నువ్వు అలాగే ఉంటావు, ఎప్పుడు కూడా అలాగే ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఎండాకాలం మీరు కొండలు చూడండి. ఉదాహరణకి నేను విజయవాడ నుంచి ఎనికేపాడు వెళ్తుంటే ఫ్లైఓవర్ మీద నుంచి ఆ కొండ కనపడిద్దండి. నేను ఎక్కువగా ఆ కొండను చూస్తూ ఉంటాను వెళ్ళేటప్పుడు. ఎండకి అదంతా ఏమైపోయిందో తెలుసండి, మొత్తం ఎండాకాలంలో ఎండిపోయినట్టుగా అయిపోయి, ఎప్పుడైతే వర్షాకాలం మొదలయ్యే ముందు ఆ ఫస్ట్ వర్షం, ఆ తొలకరి వాన ఆ కొండ మీద పడిందో, ఆ కొండలో మట్టి ఉండిద్దండి. మట్టి ఉండదు, అంతా బండే ఉండిద్ది కొండలో. అవునా కదండి? కొండలో బండే ఉండిద్ది, కొండలో మట్టి ఉండదు. కొండ మట్టిగా ఉంటే ఆ వర్షానికి అది ఎప్పుడో కరిగిపోయి ఆ కొండ మీద, ఆ బండ మీద కూడా కొంచెం వర్షం పడంగానే ఆ కొండంతా కూడా ఎలాగైపోయిందండి? పచ్చగా మారిపోయింది. మనకు కూడా ఇక్కడ కొండలు ఉన్నాయిగా, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నారా వాటిని? దేవుడు సృష్టి అండి అది. దేవుడు సృష్టించాడు. ఏ మానవుడు కూడా ఒక కొండని లేకపోతే ఒక బండని అంత ఎత్తులో నిలబెట్టేటువంటి సామర్థ్యం ఏ మానవుడికి లేదు. దేవుడు సృష్టిని చూసి నువ్వు ఆశ్చర్యపడాలి. అమ్మో, నేను అదే అనుకుంటా, ఎప్పుడన్నా ఒక్కడనే వచ్చి మందిరం దగ్గర కూర్చొని, మెట్ల దగ్గర కూర్చొని ఆ ఎదురుగున్న కొండను చూస్తూ ఉంటాను. ఆ కొండను చూసినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అది తవ్వుతున్నారో ఇంకా అలాగే ఉంది. తవ్వినోళ్ళు తవ్వినట్టే ఉంటున్నారు, బాంబులు పెట్టినోళ్ళు పెట్టినట్టే ఉంటున్నారు. ఆ కొండ తరగట్లా, ఆ కొండ పని పూర్తి అవ్వట్లా. ఆ కొండ అక్కడ నుంచి అంటే కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తున్నా సరే కూడా ఆ కొండ కదలట్లా, తరగట్లా. అంటే అంత బలంగా దేవుడి యొక్క సృష్టి, అంత విచిత్రంగా దేవుడి యొక్క సృష్టి అనేది ఉందండి. అంత విచిత్రంగా ఉంది. అమ్మో, ఒక కొండకే అంత బలం ఉందా? అంత బలమైనటువంటి కొండను సృష్టించాడంటే నా దేవుడు ఎంత బలమైనోడు, నా దేవుడు ఎంత శక్తి అయినోడు. ఆ కొండను చూస్తే ఆ కొండ కింద మనం నిలబడితే ఎలా ఉంటామండి? ఒక చీమంత ఉంటాం మనం. అవునా కాదండి? కొండ కింద నిలబడితే ఒక చీమంత ఉంటాం. దాన్ని అలా చూసామనుకోండి, ఎంత పెద్దగా కనబడిద్ది కొండ. అలాంటిది దాన్ని సృజించిన నీ దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఇంకెంత గొప్పగా ఉంటాడు దేవుడికంట. ఈ భూమి ఒక పాదపీఠం అంట, అంటే కాళ్ళు దగ్గర పెట్టుకునే ఒక స్టూల్ లాంటిది ఇది. ఏది? మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి దేవుడు కాళ్ళు పెట్టుకునేటువంటి ఒక స్టూల్ లాంటిది. అంటే ఇంకా దేవుడు ఇంకెంత పెద్దగా ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన స్వరూపం చూడాలంటే మనకి 2 కళ్ళు చాలవండి, 2 కళ్ళు చాలు. అది దేవుడి యొక్క ఆత్మలో నింపబడితేనే నువ్వు అలాంటి దర్శనాలు చూడగలుగుతావు. అర్థమవుతుందండి? అయ్యగారు, ఎప్పుడూ కూడా నా దర్శనంలో పావులే కనబడుతున్నాయండి, ఎప్పుడూ కూడా నా దర్శనంలో కప్పలే కనబడుతున్నాయండి,
ఎప్పుడూ కూడా దర్శనంలో ఆ చెంతకొప్పలో ఆ పెట్టకొప్పలో అయ్యే కనపడుతున్నాయి కానీ ఒక దేవదూత రావట్లేదు ఏంటండి? లేకపోతే బైబిల్ని ఎన్నిసార్లు చూస్తున్నా ఒక దేవదూత రాట్లా, లేకపోతే ఒక దేవుడు రాట్లా, లేకపోతే దేవుడికి సంబంధించిన ఏయి రాట్లా. ఎంతసేపు ఆ కప్పలో ఆ పాములు ఆ చెంతకొప్ప ఎవరో వెనకాల పడుతున్నట్టు, ఎవరో పీడిస్తున్నట్టు, ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్టు అయ్యే కనబడుతున్నాయి. మరి నీ హృదయం ఆటలతో నిండిపోయింది, నీ మనసు ఆటలతో నిండిపోయింది. నీ చూపు సరిగ్గా లేకుండా, నీ హృదయం సరిగ్గా లేకుండా, నీ ఆలోచన సరిగ్గా లేకుండా, నువ్వు ఆలోచించే తలంపులు ఎప్పుడూ కూడా ఎదుటివారి నాశనాన్ని కోరుకునేలాగుంటే ఎలాంటి కళలు రాకుండా ఇంకేం కళలు వస్తాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయము ఎలా ఉండాలో తెలుసండి? చిన్న పిల్లవాడి వలె స్వచ్ఛంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పిల్లలు చూడండి, ఈ రాత్రి కొట్టుకుంటారు, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మళ్ళీ ఈడే ఆడి దగ్గరికి వెళ్తాడు, ఆడే ఈడి దగ్గరికి వస్తాడు, మళ్ళీ వాళ్ళే ఆడుకుంటారు మళ్ళీ కలిసి. వాళ్ళు ఏ పగ ఉండదండి, ఏ స్వార్థం ఉండదు, ఏ అపవిత్రత వాళ్ళు ఉండదు. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి హృదయం నీకు కావాలి. అలాంటి హృదయాన్ని ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడగాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్నప్పుడంట దేవుడు నిన్ను సమాధుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి, చూడండి చాలా మంచి మాట అక్కడ రాయబడి ఉంది, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి, ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి బ్రతకాలంటే ఏం కావాలండి? దేవుడు ఆత్మ కావాలి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలండి, దేవునికి స్తోత్రం. ఒక మనిషి బ్రతకాలంటే దేవుడు ఆత్మ ఆయనలో ఉండాలి, ఒక మనిషిలో ఉండాలి. దేవుడు ఆత్మ లేకుండా ఎవరో కూడా బ్రతికి బయట కట్టలేరు. అదేంటండి? మరి లోకంలో చాలా మంది తాగుబోతులు ఉన్నారు, జోదగాళ్ళు ఉన్నారు, వ్యసనపరులు ఉన్నారు. మరి వాళ్ళని కాపాడుతుంది ఏంటి? వాళ్ళని కాపాడుతుంది ఏంటో తెలుసా? ఆయన యొక్క కృపే, ఆయన యొక్క కృపే. రాజు బెల్షాజర్ కూడా తాగుబోతుడే. ఇక్కడ మనం చదివాం కదా, 1000 మంది అధిపతులను వేసుకొని పెద్ద గ్రాండ్గా పార్టీ చేస్తున్నాడంట. దేవుడు చూశాడు 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 చూశాడు, మారుతాడేమో అని ఇంకొక అవకాశం ఇచ్చాడు. పక్కనే దానియేలు కూడా పెట్టాడు. ఆయన రాజ్యంలోనే ఆయన చేతి కిందే దానియేలు కూడా పెట్టాడు. దానియేలు దగ్గరికి వెళ్ళన్నా కొద్దిగా దేవుడి గురించి తెలుసుకుంటాడేమో. ఆ లాన కూడా అలాగే తప్పు చేశాడు, ఎన్నో నిందలు పడ్డాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దానియేలు దగ్గరికి వచ్చాడు. దానియేలు దగ్గరికి వచ్చి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నాడు, దేవుడి గురించి తెలుసుకున్నాడు. దేవుడి యొక్క వాగ్దానాలను ఆయన పక్షాన్ని నెరవేరటం చూశాడు. తన భవిష్యత్తు అంతా కూడా దానియేలు దగ్గర తెలుసుకున్నాడు వాళ్ళ తండ్రి. పోనీ వాళ్ళ తండ్రి వెళ్ళిన బాటలు ఆయన వెళ్ళాలి కదా, వెళ్ళలా. అధికారం ఉందని, బలం ఉందని, యవ్వనం ఉందని, శక్తి ఉందని ఏం చేస్తున్నాడో తెలుసండి? యథావిధిగా విచ్చలవిడిగా విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసండి? దేని జోలికి రాకూడదో దాని జోలికి వచ్చాడు. దేవుని ఆలయం జోలికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడి యొక్క ఆలయంలోనికి మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. దేవుడి యొక్క ఆలయాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. నీ ఇంట్లో కనపడాల్సిన టయానికి ఒక వస్తువు కనపడలేదు అనుకోండి. ఉదాహరణకి మీ భర్తో లేకపోతే మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, చక్కగా 1 కేజీ మటన్ మీరు తెచ్చుకున్నారు, అన్నీ కడిగి అన్నీ రెడీ చేసి పొయ్యి మీద పెట్టారు. పొయ్యి వెలిగిద్దామనే సరికల్లా లైటర్ కనపట్ల, లేకపోతే అగ్గిపెట్టి కనపట్ల. మీకు ఎలా ఉండిద్దండి? ఎమ్మంటే మీకు కోపం చిరెత్తుకు వచ్చిద్దా రాదా? వెంటనే మీరు ఏమంటారు? పెట్టిన చోట ఉంచరు, ఇక్కడ పెట్టిన చోట ఉంచరు అని వెంటనే కోపం వచ్చేసి, అవునా కాదండి? వెంటనే కోపం వచ్చేసి ఆ కోపంలో నువ్వు ఎవరిని కొడతావో తెలియదు, ఎవరిని తిడతావో తెలియదు, అవునా కాదండి? ఎవరిని కొడతావో తెలియదు, ఎవరిని తిడతావో తెలియదు. అదే నీకు దొరికిన అమ్మంటనే నువ్వు దాన్ని తీసుకొని నీ పనిలోకి నువ్వు వెళ్ళిపోతావు, అవునా కాదండి? దేవుడు కూడా అలాగే చూస్తాడండి. ఇదిగో ఆదివారాన్ని నీకు ఇచ్చాను కదా,
ఆదివారాన్ని ఆరోగ్యంగా ఉండి నువ్వు చక్కగా రెస్ట్ తీసుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడి సన్నిధిలో కొన్ని నిమిషాలు నా మాటలు వినమని నీకు సమయం ఇచ్చాను కదా, మరి దేవుడి కోపం రావాలా రాదండి? ఒక అగ్గి పెట్టి నీకు కనపడాల్సిన టయానికి కనపడకపోతేనే, లేదా నీ బండి తాళం చెవులు నీకు కనపడాల్సిన టయానికి నీకు కనపడకపోతేనే నీకు అంత కోపం వస్తుంది. మరి దేవుడు నిన్ను సృజించుకొని నా మందిరంలో ఉండండి, నా జీవవాక్కులు మీరు వినండి, నా జీవపు మాటలు విని నా ఆత్మను పొందుకొని నిండు 100 ఏళ్ళు ఆయుష్తో మీరు వర్ధిల్లండి అని దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మందిరంలో మనకు కనపడకపోతే మరి దేవుడు కోపం వస్తుందా? కోపం రాదు, ఖచ్చితంగా వచ్చింది. కానీ ఆ కోపాన్ని కూడా దిగమింగుకొని ఇంకా నా బిడ్డ నా సన్నిధికి వస్తాడు అని దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మన ఉత్తర పద్ధతుల్లో మనం చదువుకున్నాం, ఆయన యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. చూడండి ఎంత గొప్ప మాటలు, ఆయన గుణగణాలు ఎలాంటివో చూడండి. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అంట, దయని కటాక్షాన్ని మన మీద చూపించే దేవుడు. అర్థమవుతుందండి? ఆయన సన్నిధిలో లేనప్పుడు మనం బాధపడాలి, అయ్యో ఆయన చేతి పనివాడినైనటువంటి పనిముట్టునైనటువంటి నేను ఆయన సన్నిధిలో కనబడలేకపోతున్నానే అనేటువంటి బాధ, అలాంటి ఆ యొక్క వేదన నీలో ఉండాలి. నీ హృదయం సంతోషంగా ఉండాలంటే దేవుడి సన్నిధిలో నువ్వు గడపాలండి. చాలా మంది వచ్చి సాక్ష్యం ఇచ్చిన రోజులు కూడా, అయ్యా ఇదిగో ఈ సన్నిధికి వచ్చినప్పుడు, ఈ స్థలంలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసు కొంచెం నెమ్మదిగా ఉంటుందయ్యా, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పిన సాక్ష్యాలు కూడా లేకుండా లేవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గనక నువ్వు అలాంటి మనసుతో, అలాంటి హృదయంతో నువ్వు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా సుఖవంతంగా నువ్వు జీవించాలంటే ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే, ఆయన ఆత్మ నువ్వు పొందుకుంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి నీ దేశములో నిన్ను నివసింపజేస్తా, ఈ మాట నేను నెరవేరుస్తా, ఇది నా వాగ్దానం అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు అండి. నువ్వు గనక దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే నీ ఆయుష్ ఆయనది, నీ ఆయుష్ని ఆయన కాపాడతాడు. ఏ రోగం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నిన్ను వాటన్నిటి నుంచి జయించి నీకు దీర్ఘాయువు ఇచ్చేటువంటి బాధ్యత ఆయనదని దేవుడి యొక్క వాక్యం కళాఖండిగా చెప్తుందండి, కళాఖండిగా చెప్తుంది. ఇదిగో ఆ మాటని నేను నెరవేరుస్తా. నువ్వు రాతి గుండెని తీసేసుకొని మాంసపు గుండెని నీలో పెట్టుకో, నువ్వు నా మాటలను అనుసరించు, నా ఆత్మని పొందుకో, నా సన్నిధికి రా. నువ్వు అలా చేస్తే నిన్ను 100 ఏళ్ళు నీ ఆయుష్ని నేను అనుగ్రహించి నీ దేశములో నిన్ను నివసింపజేసేలాగా నిన్ను చేసి, ఇదిగో నేను ఇచ్చిన మాటని నెరవేర్చిన దేవుణ్ణి నేనే అని నువ్వు తెలుసుకుంటావు. ఇదే నా వాక్కు అని దేవుడు మనందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత గొప్పది. నువ్వు ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన మురిసిపోతాడండి. ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన ఎంతో ఆనందభరితుడైపోతాడు. అమ్మా నా బిడ్డ ఎన్నాళ్ళకి నా నివాసానికి వచ్చింది, నా బిడ్డ ఎన్నాళ్ళకి నా సన్నిధికి వచ్చింది, నా బిడ్డ ఎన్నాళ్ళకి ఇదిగో నన్ను కలుసుకోవటానికి, నా మాటలు వినడానికి వచ్చింది. ఇక నుంచి అయినా ఆ బిడ్డను నేను కాపాడుకుంటానని దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విలువైనటువంటి మాటల్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొద్ది విషయాలు, కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధ